హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఫంక్షన్లో పారామీటర్స్ వాటిని ఎలా యూజ్ చేయొచ్చు అవి నేర్చుకున్నాం. నెక్స్ట్ టపుల్ డేటా స్ట్రక్చరు, లిస్ట్ డేటా స్ట్రక్చరు, డిక్షనరీ డేటా స్ట్రక్చరు, సెట్ డేటా స్ట్రక్చరు, వాటి ఆపరేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో ఈరోజు క్లాస్లో పైథాన్లో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ we are starting. So basically Python is the kind of object oriented programming language. Why the Python is object oriented programming language? ఎందుకు పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, నార్మల్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టంలో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్లాస్, ఆబ్జెక్ట్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, ఎక్సెట్రా. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టంలో ప్రిన్సిపల్స్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్. ఇవి ప్రిన్సిపల్స్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఈ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాయో, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ can implement all these principles, such programming language is considered as the object oriented programming language. So Python anadi encapsulation, polymorphism, inheritance, abstraction can implement using these concepts. ఈ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసి పైథాన్ లో మనం ఈ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేయగలం. సో పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక మనకి ఫీచర్. సో ఈరోజు నుంచి పైథాన్లో క్లాస్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, మెథడ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్, వీటిని యూజ్ చేసి ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. సో ఫస్ట్ అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి? సో నార్మల్గా క్లాస్ అన్నది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. క్లాస్ అన్నది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఎలా చెప్పొచ్చు క్లాస్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్? సో నార్మల్గా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే నార్మల్గా క్లాస్ అన్నది ఇట్స్ ఏ కలెక్షన్. It's a collection of various data elements. ఈ డేటా ఎలిమెంట్స్ ని మనం అట్రిబ్యూట్స్ అనొచ్చు. సో కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్, దాన్నే మనం క్లాస్ అని చెప్పి అనొచ్చు. నార్మల్గా మీరు ఒక లిస్ట్ డెఫినేషన్ తీసుకుంటే
స్క్వేర్ బ్రాకెట్ 1 a 2 ట్రూ. ఇలా డిఫరెంట్ డేటా ఐటమ్స్ని మనం కలెక్ట్ చేసి స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ మధ్యలో డిఫైన్ చేస్తే దాన్ని మనం లిస్ట్ అంటున్నాం. సో ఇది కూడా మనకి ఇమ్యూటబుల్ టైపే. సో యాజ్ లైక్ ద లిస్ట్, క్లాస్ కూడా కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్, సింప్లీ వీ కెన్ సే అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. సో అందుకే మనం క్లాస్ని నాన్ ప్రిమిటివ్ టైప్ అని చెప్పొచ్చు. సో నార్మల్గా క్లాస్ అన్నది ఇట్స్ ఏ బ్లూ ప్రింట్. క్లాస్ అనేది బ్లూ ప్రింట్ ఫర్ ద ఇన్స్టెన్స్, బ్లూ ప్రింట్ ఫర్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ ఈ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఒక ప్లాన్ని మనం పేపర్ పైన ఇంప్లిమెంట్ చేపిస్తాం, పేపర్ పైన డ్రా చేపిస్తాం. సో ఏదైతే ప్లాన్ మనం పేపర్ పైన డ్రా చేయించామో అదే ప్లాన్ని మనం రియల్ ఎంటిటీగా ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా మనం ఆ ఆబ్జెక్ట్కి నేమ్ హౌస్ అని చెప్పేసి మనం నేమ్ చేసుకుంటున్నాం. సో అంటే ఏంటి? ఇక్కడ విత్ ద రెఫరెన్స్, ఈ పేపర్ పైన ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని బేస్ చేసి ఏదైతే మనం ఫిజికల్ ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఈ పేపర్ ఆబ్జెక్ట్ ఉన్నది ఇది లాజికల్ ఎంటిటీ అన్నట్టు. ఈ పేపర్ పైన ఉన్న డేటా మొత్తం కూడా ఇది లాజికల్ ఎంటిటీ అన్నట్టు. ఈ లాజికల్ ఎంటిటీని మనం రియల్ వరల్డ్లో ఇంప్లిమెంట్ చేసి ఇలా ఫైనల్గా ఒక ఫిజికల్ ఎంటిటీగా మారుస్తున్నాం. ఒక లాజికల్ ఎంటిటీని ఫిజికల్ ఎంటిటీగా మారుస్తున్నాం. సో ఈ ఫిజికల్ ఎంటిటీ ఏం చేస్తుంది అంటే, ఈ ఫిజికల్ ఎంటిటీ అనేది ఈ క్లాస్లో ఉన్న మొత్తం అంత ఇన్ఫర్మేషన్ని కూడా, అంటే మొత్తం ఉన్న స్ట్రక్చర్ని కూడా ఫిజికల్గా ఎగ్జిక్యూట్ చేసి ఫిజికల్గా యూజ్ చేసి ఇలా మనకి ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో నార్మల్గా క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. సో ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఎందుకు బ్లూ ప్రింట్? ఫర్ వాట్? బ్లూ ప్రింట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎంటిటీ. ఫిజికల్ ఎంటిటీ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, సో ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. సింపుల్గా టెక్నికల్గా డిఫైన్ చేయాలంటే క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియస్ డేటా ఎలిమెంట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ which are going to perform some operations on these elements. So it is a blueprint of an instance. In another word we can say class is the logical entity also. For this no memory can be required. When we can define the class, no memory can be required. So when we can be create the object or instance, when we can create the object which is also called as the instance for this logical entity, then this corresponding object can acquire the memory, because it is the real world entity. Object అనేది real world entity. ఇది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. సో ఎప్పుడైతే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ లాజికల్ ఎంటిటీ బేస్ చేసి క్రియేట్ అయిందో దెన్ మెమరీ అనేది అసైన్ అవుతుంది. ఓకే, సో ఒక క్లాస్లో ఉన్న ఎలిమెంట్స్ని లేదా మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే మనకి ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ రిలేషన్ బిట్వీన్ ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఆబ్జెక్ట్ని సింపుల్గా ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ. ఇన్ అదర్ వర్డ్స్ ఆబ్జెక్ట్ని మనం రియల్ వరల్డ్ ఎంటిటీ అని కూడా అనవచ్చు. టెక్నికల్గా దీన్ని ఇట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. ఇట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. సో అంటే ఏంటి అంటే, ఒక క్లాస్లో ఉన్న డేటా ఎంటిటీస్ ఆర్ మెథడ్స్ని మనం ఇన్వోక్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి ఆర్ యూజ్ చేయాలి అనుకుంటే దెన్ వి రిక్వైర్ ద ఆబ్జెక్ట్. సో మనం ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ క్లాస్లో ఉన్న డేటాని కానీ మెథడ్స్ని కానీ ఎలా యాక్సెస్ చేయొచ్చు అన్నది చూద్దాం. సో ఫస్ట్ సపోజ్ క్లాస్ని మనం డిఫైన్ చేయాలి అనుకుంటే పైథాన్లో క్లాస్ అనే కీవర్డ్ ఉంది. యూజింగ్ ద పైథాన్ క్లాస్ కీవర్డ్ వీ కెన్ డిఫైన్ క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్, ఎనీ క్లాస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మై క్లాస్ అన్నది ఒక క్లాస్ నేమ్ అనుకుంటే మై క్లాస్. ఈ క్లాస్ లోపల
క్లాస్ అనేది ద కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ కదా. సో అయితే క్లాస్లో మనం ఓన్లీ డేటాని రిప్రజెంట్ చేయొచ్చు లేదా ఓన్లీ మెథడ్స్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను డేటాని డిఫైన్ చేస్తున్నాను. A ఈక్వల్స్ టు 100, B ఈక్వల్స్ టు సమ్ స్ట్రింగ్ లైక్ పైథాన్, C ఈక్వల్స్ టు బూలియన్ వాల్యూ ట్రూ. ఇలా ఒక క్లాస్లో డేటాని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా నేను డేటాని డిఫైన్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది రాదు. ఎందుకంటే క్లాస్ ఈజ్ జస్ట్ ఏ లాజికల్ ఎంటిటీ, ఇట్స్ ఏ బ్లూ ప్రింట్. సో ఈ క్లాస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే వీ షుడ్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే సింపుల్గా సమ్ ఆబ్జెక్ట్. సో సపోజ్ MC ఈజ్ ద ఆబ్జెక్ట్. MC ఈజ్ ద ఆబ్జెక్ట్. MC ఈక్వల్స్ టు మై క్లాస్ ఆఫ్. MC ఈక్వల్స్ టు మై క్లాస్ ఆఫ్. మనం ఇలా యూజ్ చేస్తే దెన్ మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం ఈ డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో ప్రింట్ ఆఫ్ MC.A, ప్రింట్ ఆఫ్ MC.B, ప్రింట్ ఆఫ్ MC.C. ఇలా ఇచ్చామనుకోండి దెన్ మనకి ఏమవుతుంది, ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ 100 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ పైథాన్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఒక క్లాస్ని ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకి క్లాస్లో దర్ ఆర్ ద లాట్ ఆఫ్ డేటా మెంబర్స్. అన్ని డేటా మెంబర్స్ని కూడా నేను క్లాస్ లోపటనే యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, లేదా క్లాస్ లోపటనే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి మనం మెథడ్స్ని యూజ్ చేయొచ్చు. సో క్లాస్ విత్ మెథడ్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, క్లాస్ విత్ డేటా మనం చెక్ చేసాము, ఇప్పుడు నేర్చుకున్నాము. సో క్లాస్ విత్ మెథడ్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, క్లాస్ సపోజ్ క్లాస్ నేమ్ వచ్చి మై క్లాస్ అని డిఫైన్ చేస్తున్నా. సో మై క్లాస్, ఈ క్లాస్లో డేటాని A ఈక్వల్స్ టు ఆర్ఎల్స్ క్లాస్లో ఎప్పుడైనా ఒక డేటాని డిఫైన్ చేసి ఆ డేటాని ఒక మెథడ్లో క్లాస్లో ఉన్న మెథడ్లో యూజ్ చేయాలి అనుకుంటే ఆ డేటాని మనం ఖచ్చితంగా సెల్ఫ్ అనే కీవర్డ్తో యాక్సెస్ చేయాలి. సో సెల్ఫ్ డాట్ ఏ సమ్ 10, సెల్ఫ్ డాట్ బి సమ్ 20. ఇలా నాకు కొన్ని డేటా మెంబర్స్ని యాడ్ చేశాను. ఎప్పుడైతే మీరు డేటా మెంబర్స్ని సెల్ఫ్ అనే కీవర్డ్తో డిఫైన్ చేస్తున్నారో క్లాస్ లోపల, వీటిల్ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనొచ్చు. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే those can able to be used within the class and those can able to be accessed with the object of the corresponding class. సో వాటిలో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనొచ్చు. సో ఇక్కడ A, B అనేవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో నేను ఈ క్లాస్ లోపల ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డెఫ్ ప్రింట్ డేటా అని ఒక మెథడ్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఎప్పుడైతే మీరు ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నారో యాజ్ లైక్ ఫంక్షన్ మెథడ్కి కూడా మనం పారెంథసిస్ ఇవ్వాలి అండ్ యాజ్ లైక్ ఫంక్షన్ డెఫ్ అనే కీవర్డ్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అయితే మెథడ్కి మనం ఒక క్లాస్ లోపల ఎప్పుడైతే మనం ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నామో మెథడ్కి ఒక డిఫాల్ట్ పారామీటర్ మనం సెట్ చేయాలి. అది సెల్ఫ్ అనే పారామీటర్, వాల్యూలెస్ పారామీటర్ ఉన్నట్టు. అంటే ఈ సెల్ఫ్ అనే కీవర్డ్కి మనం వాల్యూని పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ ఏం చెప్తుంది అంటే, ఈ ప్రింట్ డేటా అనే మెథడ్ బిలాంగింగ్ టు ద పర్టికులర్ క్లాస్ లైక్ మై క్లాస్ అని ఇన్స్ట్రక్ట్ చేయడానికి సెల్ఫ్ అనే కీవర్డ్ మనం యూజ్ చేస్తాం. సో ఈ ప్రింట్ డేటా అనే మెథడ్లో నేను ఆ కరస్పాండింగ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ ఆఫ్ గివెన్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ సో ఏం చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఏ ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ బి అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు
ఇది మనకి ఆబ్జెక్ట్, లైక్ ఒక సింపుల్ క్లాస్ టెంప్లెట్ అన్నట్టు. ఈ టెంప్లెట్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. ఎలా? mc ఈక్వల్స్ టు మై క్లాస్ ఆఫ్. సో ఇప్పుడు నేను ఈ యూజింగ్ mc నేను డైరెక్ట్ గా మెథడ్ ని కాల్ చేశాను అనుకోండి, mc డాట్ ప్రింట్ డేటా. క్లాస్ లో ఉన్న ఏదైనా డేటా మెంబర్ ని కానీ మెథడ్ ని కానీ సింపుల్ గా క్లాస్ మెంబర్ ని యాక్సెస్ చేయాలి, యూజింగ్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం ఖచ్చితంగా డాట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. సో ప్రింట్ డేటా ఆఫ్ అని ఇచ్చామనుకోండి, ఈ ప్రింట్ డేటా అనే మెథడ్ కి మనం వాల్యూ పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెల్ఫ్ అనేది వాల్యూలెస్ పారామీటర్. నో నీడ్ టు బి యూజ్ ఎనీ వాల్యూ ఫర్ అసైన్మెంట్. ఎందుకంటే సెల్ఫ్ అనేది ఒక కీవర్డ్. దిస్ కెన్ డిస్క్రైబ్ దిస్ కరస్పాండింగ్ ప్రింట్ డేటా ఈజ్ ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఏంటంటే this can always be accessed with the help of only the object of the corresponding class. సో దాన్ని మనం ఇన్స్టాన్స్ మెథడ్ అని చెప్పొచ్చు. ఇన్స్టాన్స్ మెథడ్ ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మెథడ్ కి ఒక పారామీటర్ లో సెల్ఫ్ అనే కీవర్డ్ ని డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ఈ a అండ్ b అనే వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఈ విధంగా మనం క్లాస్ లో మెథడ్స్ ని డిఫైన్ చేయొచ్చు. కొన్నిసార్లు క్లాస్ కి నేను రన్ టైమ్ లో వాల్యూస్ ని పంపించాలనుకుంటున్నాను. ఐ మీన్స్ ఎవ్రీ ఎగ్జిక్యూషన్ టైం రన్ టైం అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు నేను డేటాని క్లాస్ కి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేయాలి అనుకుంటే ఇఫ్ యు వాంట్ టు సెండ్ ఏ డేటా టు ద క్లాస్ at the time of object creation then we can go for the constructor. కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే నార్మల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే కన్స్ట్రక్టర్ని ఇన్సైడ్ క్లాస్ డిఫైన్ చేస్తాము. ఎందుకంటే ఫర్ ఇనీషియలైజింగ్ ద డేటా మెంబర్స్ మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఇనీషియలైజింగ్ ద డేటా మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. పైథాన్లో మనకు ఉన్న ఒకే ఒక కన్స్ట్రక్టర్ ఏంటి అంటే అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్. సో యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్ మనం క్లాస్ లో ఉన్న డేటా మెంబర్స్ ని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఎలా అంటే సింపుల్ గా క్లాస్ సపోజ్ పర్సన్ ఈజ్ ద క్లాస్ నేమ్. ఈ క్లాస్ కి నేను కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేస్తున్నాను. def కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ మెథడ్ అన్నట్టు. దీన్ని మనం ఖచ్చితంగా డెఫ్ అనే కీవర్డ్ తో డిఫైన్ చేయాలి. def అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ ఆఫ్. సో ఇది ఒక స్పెషల్ మెథడ్ అండ్ దట్ టు డిఫైనింగ్ ఇన్ పర్టికులర్ క్లాస్. సో దీనికి మనం సెల్ఫ్ అనే కీవర్డ్ ని వితౌట్ ఎనీ వాల్యూ మనం డిఫైన్ చేయాలి. సెల్ఫ్ కామా నేమ్ కామా ఏజ్. సో ఇలా మనం కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ డిఫైన్ చేస్తే సో ఈ కన్స్ట్రక్టర్ బాడీ లోపల సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్. ఇలా మనం ఒక కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేసాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక కన్స్ట్రక్టర్ అంటే ఒక స్పెషల్ మెథడ్ లో ఏవైతే పారామీటర్స్ మనం పాస్ చేసామో నేమ్ అండ్ ఏజ్ మనం పాస్ చేసాం కదా. సో ఈ రెండు పారామీటర్స్ కూడా ఈ కన్స్ట్రక్టర్ కి లోకల్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే. సో హియర్ ఈ లోకల్ వేరియబుల్స్ అనేవి నేను రైట్ సైడ్ ఇనిషియలైజ్ చేశాను అంటే యూజ్ చేశాను. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్. అంటే ఏంటి అంటే రాబోలుగా ఇవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఒక మెథడ్ లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ రెండు కూడా ఒకటే నేమ్ తో డిఫైన్ చేసినప్పుడు ఫర్ మేకింగ్ ద డిఫరెన్షియేషన్ లోకల్ వేరియబుల్ ని ఇన్స్టాన్స్ వేరియబుల్ ని డిఫరెన్షియేట్ చేయడానికి సెల్ఫ్ అనే కీవర్డ్ ని మనం
క్లాస్ వేరియబుల్ లైక్ ఇన్స్టాన్స్ వేరియబుల్ కి డిఫైన్ చేస్తాం, అసైన్ చేస్తాం. సో అందుకే సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. ఇది లోకల్ వేరియబుల్, ఇది క్లాస్ వేరియబుల్ లైక్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, సో ఇలా ఇన్స్టాన్స్ వేరియబుల్ ని లోకల్ వేరియబుల్ ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ క్లాస్. ఈ క్లాస్ కి నేను కన్స్ట్రక్టర్ ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ ని పాస్ చేసి 2 డేటా మెంబర్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. అంటే 2 ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఒక మెథడ్ ని కూడా యూజ్ చేస్తున్నాను. def m1 of self print of some name equals to self dot name. ఒకవేళ మీరు ఓన్లీ నేమ్ అని ఇచ్చారు అనుకోండి వితౌట్ సెల్ఫ్, ఖచ్చితంగా అది లోకల్ వేరియబుల్ గా అర్థం చేసుకుంటాం. లోకల్ వేరియబుల్ ఎక్కడ డిఫైన్ చేసాము? ఇనిట్ లో డిఫైన్ చేసాం. కాబట్టి దట్ కెన్ నాట్ ఎక్స్టెండ్ టు m1. సో మనకి అక్కడ ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్ వస్తుంది. అందుకనే సెల్ఫ్ డాట్ నేమ్ అని నేను ప్లేస్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ప్రింట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్స్ టు అగైన్ సెల్ఫ్ డాట్ ఏజ్ అని ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు మనకి క్లాస్ అనేది రెడీ అయింది. సో దిస్ ఈస్ ద క్లాస్ డెఫినేషన్, క్లాస్ విత్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో p ఈక్వల్స్ టు పర్సన్ ఆఫ్. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడే ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఇది ఒక కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ కి మనం ఆ పారామీటర్ వాల్యూస్ నేమ్ కి ఏజ్ కి మనం పారామీటర్ వాల్యూస్ ని పాస్ చేయాల్సి వస్తుంది. సో రవి 30. దెన్ మీరు ఈ p అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి m1 అనే మెథడ్ ని కాల్ చేశారు అనుకోండి. దెన్ మనకి ఈ నేమ్ రవి అని ఏజ్ 30 అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో నార్మల్ గా కన్స్ట్రక్టర్ ఎలా వర్క్ అవుతుంది అంటే కన్స్ట్రక్టర్ క్యాన్ బి గెట్ ఎగ్జిక్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో ఆ టైంలో ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. సో దానివల్ల ఈ వాల్యూస్ మనం ఏదైతే పారామీటర్స్ వాల్యూస్ పాస్ చేస్తున్నామో ఈ వాల్యూస్ అనేవి ఈ లోకల్ వేరియబుల్ ప్లేసెస్ లో ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూట్ అవుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ ఏంటి, ఎలా డిఫైన్ చేయొచ్చు విత్ ప్రోగ్రామ్ మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో యాక్సెస్ మాడిఫైయర్స్ కోసం నేర్చుకుందాం. సో నార్మల్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా టు డిఫైన్ ద యాక్సెస్ మాడిఫైయర్స్. అసలు యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఏంటి? యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే how much scope the corresponding data or the methods can have. Simply we can say the lifetime of the data or the methods, or the availability of the data or the method after the definition. How much availability the data or the methods have to know access modifiers can use. అంటే ఏంటి? మనం ఏదైనా ఒక డేటాని డిఫైన్ చేసిన తర్వాత హౌ లాంగ్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్, ఎంతవరకు మనం యాక్సెస్ చేయొచ్చు, దాని లిమిటేషన్ ఏంటి, దాని తర్వాత స్కోప్ ఏంటి, టు అండర్స్టాండ్ మనకి యాక్సెస్ మాడిఫైయర్స్ యూజ్ అవుతాయి. అయితే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ద జావా కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ కీవర్డ్స్. సో ఏంటి అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. సో ఇలా మనకి 4 డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 4 డిఫరెంట్ కీవర్డ్స్ని యూజ్ చేసి యాక్సెస్ మాడిఫైయర్స్ని జావాలో డిఫైన్ చేయొచ్చు. అయితే పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్ డేటా ఆర్ పబ్లిక్ మెథడ్ని మనం ఇన్ ఎనీ క్లాస్, మనం ఏ క్లాస్లో అయితే డిఫైన్ చేస్తున్నామో ఆ క్లాస్లోనే కాకుండా ఇన్ ఎనీ క్లాస్ మనం యాక్సెస్ చేయొచ్చు, ఎనీవేర్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద యాక్సెస్ ఇన్ ఎనీవేర్, మనం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు దాన్ని. వేరాస్ ప్రైవేట్ డేటాని మనం
ఏ క్లాస్లో అయితే డిఫైన్ చేస్తామో ఆ క్లాస్ తరకు ఆబ్జెక్ట్ త్రూ మాత్రమే యాక్సెస్ చేయగలం. అంటే విత్ ఇన్ ద క్లాస్ స్కోప్ అనేది ఉంటుంది. ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అనేది సేమ్ లైక్ ద ప్రైవేట్. ప్రొటెక్టెడ్ కూడా సేమ్ లైక్ ద ప్రైవేట్. కాకపోతే ఏంటి అంటే ద కరస్పాండింగ్ protected data can able to use in the subclass also. Not only within the same class, we can able to use the protected data in the subclass also. Whereas default ఏంటి అంటే it is limited to within the package. That means public data ని మనం వేరే ప్యాకేజ్ కి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. In anywhere we can use. Default ఏంటి అంటే within the package మనకి ఎన్ని క్లాసెస్ ఉంటాయో ప్రతి క్లాస్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లైక్ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే డిఫాల్ట్ బిలాంగింగ్ టు ఆర్ డిఫాల్ట్ అనేది పర్టికులర్ ప్యాకేజ్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. పబ్లిక్ అనేది ఇన్ ఎనీవేర్, అంటే మనం వేరే ప్యాకేజ్ కి కూడా ఇంపోర్ట్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ఆర్ లిమిటెడ్ టు క్లాస్. డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్, ప్రైవేట్ ఏంటి అంటే పర్టికులర్ క్లాస్, ప్రొటెక్టెడ్ ఏంటి అంటే వీ కెన్ ఏబుల్ టు ఎక్స్టెండ్ టు లైక్ సబ్ క్లాస్ or the chain class. So these are the access modifiers what we have in Java. Aithe Python lo these kind of the keywords are not there to represent the access modifiers. Ante access modifiers ni represent cheyadaniki manaki Python lo keywords levu. We can go for the symbolic representation, that's it. So public access modifier ni manam normal variable ni ela aithe define cheyocho, like for example x y ఇట్లా నేమింగ్ తో డిఫైన్ చేస్తాం కదా. సో పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ ని డైరెక్ట్ నేమ్ తో డిఫైన్ చేయొచ్చు. ఓకే, whereas private modifiers can able to be defined with a double underscore. Private access modifiers can able to define with a double underscore. This is what called as means double underscore a, double underscore b. దీన్ని మనం ప్రైవేట్ డేటా అనొచ్చు. ఇది ప్రైవేట్ డేటా. సో ఇది పబ్లిక్ డేటా వితౌట్ ఎనీ సింబల్. మనం ఓన్లీ నేమ్ తో డిఫైన్ చేస్తే అది పబ్లిక్ డేటా. సింగిల్ అండర్ స్కోర్ తో మనం డిఫైన్ చేస్తే దాన్ని మనం ప్రొటెక్టెడ్ డేటా అనొచ్చు. నో డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఇన్ పైథాన్. ఓకే, డిఫాల్ట్ అండ్ పబ్లిక్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్. ఓకే, సో వీ హ్యావ్ ద 3 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ బట్ వితౌట్ ద కీవర్డ్స్ వీ కెన్. సో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే వితౌట్ ఎనీ స్పెషల్ సింబల్, ఓన్లీ విత్ నేమ్ మనం డిఫైన్ చేస్తున్నాము అంటే అది పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్. సో పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ని మనం ఇన్ ఎనీ క్లాస్ వీ కెన్ ఏబుల్ టు యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాస్ ఏ అని ఉంది, క్లాస్ ఏ, క్లాస్ బి. సో ఇక్కడ ఈ రెండు క్లాసులు కూడా ఒకటే ప్యాకేజ్ కి మీన్స్ బోత్ ఆర్ డిఫైన్డ్ అండర్ ద సేమ్ ప్యాకేజ్ అనుకుంటే, బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్యాకేజ్ అన్నప్పుడు సో ఇందులో ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, ఇది నాకు పబ్లిక్ డేటా అనుకుందాం. ఈ పబ్లిక్ డేటాని నేను క్లాస్ బి లో కూడా యాక్సెస్ చేయొచ్చు, క్లాస్ బి లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే, సో విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఆల్సో నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైవేట్ డేటా ఏం చేస్తుంది అంటే ఐ కెన్ ఏబుల్ టు యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అండర్స్కోర్ బి ఈక్వల్స్ టు 20 అని డిఫైన్ చేశాను అనుకోండి. ఈ డేటాని నేను ఈ విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యూజ్ చేయగలను, దీన్ని నేను వేరే క్లాస్ కి యాక్సెస్ చేయలేను. వేరాస్ ద ప్రొటెక్టెడ్, సో దీని ప్రొటెక్టెడ్ ప్రైవేట్ డేటా డబుల్ అండర్స్కోర్ ప్రొటెక్టెడ్ డేటా అండర్స్కోర్ సి ఈక్వల్స్ టు 30 అని డిఫైన్ చేశాను అనుకోండి. ఈ ప్రొటెక్టెడ్ డేటా ఏం చేస్తుందంటే ఇట్ కెన్ ఏబుల్ టు బి ఎక్స్టెండ్ టు చిల్డ్రన్ క్లాస్. చిల్డ్రన్ క్లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది ఏ కి చైల్డ్ క్లాస్ అనుకుంటే ఈ సి అనే డేటాని నేను చిల్డ్రన్ క్లాస్ లో మీన్స్ ఈ ప్రొటెక్టెడ్ డేటాని ఈ చిల్డ్రన్ క్లాస్ లో కూడా నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇలా పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ డేటాని వితౌట్ కీవర్డ్స్ ఇన్ పైథాన్ మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద యాక్సెస్ మోడిఫైయర్స్ we can use in the Python. So private data can able to be defined with a double underscore symbol. That means the variable name which can be prefixed with the double underscore considered as a private. The variable name which prefixed with a single underscore considered as a protected data. This is about the access modifiers. So ఈ access modifiers కోసం ఒక చిన్న ప్రోగ్రామ్ నేర్చుకుందాం. ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న కాన్సెప్ట్స్ లైక్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ లో మెథడ్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు, క్లాస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, క్లాస్ తర్వాత ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు,
ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి క్లాస్ లో ఉన్న డేటా మెంబర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయొచ్చు, మెథడ్స్ ని ఎలా కాల్ చేయొచ్చు అన్ని కూడా మనం నేర్చుకున్నాం. విత్ సింటాక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఓకే, సో క్లాస్ పర్సన్ అని ఒక క్లాస్ ఉంది. సో క్లాస్ లో మీరు ఓన్లీ డేటా మెంబర్స్ ని మాత్రమే డిఫైన్ చేయాలి అనుకుంటే, ఓకే, సో ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ టు సమ్ నేమ్ ఇవ్వండి, రవి అని. నెక్స్ట్ ఏజ్ ఈక్వల్స్ టు సమ్ 30 అని ఇవ్వండి. సో ఆఫ్టర్ ద క్లాస్ డెఫినేషన్ మనం ప్రోగ్రామ్ ని రన్ చేసాం అనుకోండి, నో ఎర్రర్ అండ్ నో అవుట్పుట్ ఆల్సో. ఎందుకు అంటే క్లాస్ అనేది ఇట్స్ ఎ లాజికల్ ఎంటిటీ. ఇట్ జనరల్లీ కెనాట్ రిజర్వ్ విత్ ఎనీ మెమరీ. ఓకే, వెన్ యూ కెన్ బి క్రియేట్ ద ఆబ్జెక్ట్, ఎప్పుడైతే మనం ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ అనేది ఈ క్లాస్ తొలక మెమరీని హోల్డ్ చేసుకుంటుంది. ఓకే, సో పి ఈక్వల్స్ టు పర్సన్ ఆఫ్. సో ఈ సింటాక్స్ తో అంటే ఒక క్లాస్ ని, ఏదైతే క్లాస్ ని మనం క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ ని ఒక కన్స్ట్రక్టర్ లా కాల్ చేస్తే దెన్ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ డేటా మెంబర్స్ ని ఓన్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ పి డాట్ నేమ్ అని, ప్రింట్ ఆఫ్ పి డాట్ ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, ఖచ్చితంగా అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ నేను డైరెక్ట్ గా పి డాట్ నేమ్ ఇవ్వకుండా ఓన్లీ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ రాదు. ఎందుకంటే క్లాస్ లో ఉన్న డేటా మెంబర్స్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓన్లీ వీ కెన్. సో అందుకనే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేను ఈ డేటా మెంబర్స్ ని యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఒక క్లాస్ ని ఓన్లీ విత్ డేటా మెంబర్స్ డిఫైన్ చేయాలనుకుంటే వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ లైక్ దిస్. ఇలా కాకుండా డేటా మెంబర్స్ ని నేను ఇండివిజువల్ గా ఇలా ప్రింట్ చేసే బదులు యూజింగ్ ద మెథడ్ నేను డైరెక్ట్ గా ప్రింట్ చేయాలనుకుంటున్నా అనుకుంటే వీ కెన్. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు దెర్ ఆర్ 100 డేటా మెంబర్స్ ఇన్సైడ్ ద క్లాస్. సో నేను 100 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసి ఆ డేటా మెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయాలంటే ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ. ఓకే, ఆర్ ఎల్స్ అంటే ప్రతిసారి కూడా నేను ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఆ డేటా మెంబర్స్ ని కాల్ చేయాలి అంటే నాకు ఖచ్చితంగా ఇట్ విల్ బి మేక్ టూ హెక్టిక్ ఫర్ మీ. సో ఇన్స్టెడ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ వన్ మెథడ్. సో మెథడ్ ఫంక్షన్. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఒక క్లాస్ కి అవుట్ సైడ్ మనం డిఫైన్ చేస్తే అది ఫంక్షన్ అవుతుంది, క్లాస్ లోపల అదే ఫంక్షన్ డెఫినేషన్ రాస్తే అది మనకి మెథడ్ అవుతుంది. ఓకే, సో డెఫ్ సమ్ మెథడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ డేటా అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ మనకి ఒక పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది, సెల్ఫ్ అనే పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సెల్ఫ్ ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ అనేది ఈ మెథడ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ మెథడ్ అనేది ఇన్స్టాన్స్ మెథడ్. ఈ మెథడ్ అనేది ఈ పర్సన్ అనే క్లాస్ కి మాత్రమే బిలాంగింగ్. సో ఈ మెథడ్ ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ఓన్లీ. సో బై యూజింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ఓన్లీ మనం ఈ మెథడ్ ని యాక్సెస్ చేయొచ్చు. వేరే క్లాస్ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి దీన్ని యాక్సెస్ చేయాలంటే కుదరదు. సో దాన్నే మనం సెల్ఫ్ అనే కీవర్డ్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ నేమ్ ఈక్వల్స్ టు సింపుల్ గా సెల్ఫ్ డాట్ నేమ్ ప్రింట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ ఏజ్ అని ఇచ్చాను. ఓకే, ఇన్స్టెడ్ టు కాల్ ద ఇండివిజువల్ వేరియబుల్స్ లైక్ దిస్. ఓకే, నేను మెథడ్ డిఫైన్ చేసేసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు, సో ఒక బిఫోర్ ద మోడిఫికేషన్ ఆర్ ఆఫ్టర్ ద మోడిఫికేషన్ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను డైరెక్ట్ గా పి డాట్ మెథడ్ ఏంటి పర్సన్ డేటా అన్నది నాకు మెథడ్ కదా. ఈ మెథడ్ నేను కాల్ చేశాను అనుకోండి, నాకు ఆటోమేటిక్ గా నేమ్ ఏజ్ రెండు కూడా ప్రింట్ అయిపోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దోస్ టూ వేరియబుల్స్ అగైన్ అండ్ అగైన్ యూజింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఈ డేటా మెంబర్స్ ని మనం మోడిఫై చేయొచ్చా అంటే మోడిఫై చేయొచ్చు. ఎలా మోడిఫై చేయొచ్చు అంటే సింపుల్, పి డాట్ నేమ్ ఈక్వల్స్ టు సపోజ్ నేను ఇక్కడ కృష్ణ అనే నేమ్ యాడ్ చేస్తున్నా, పి డాట్ ఏజ్ ఈక్వల్స్ టు 39 అనే ఏజ్ ని యాడ్ చేస్తున్నా. ఆఫ్టర్ యాడింగ్ నేను పర్సన్ డేటా అనే మెథడ్ ని కాల్ చేస్తున్నా డైరెక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి, ఏమైతుంది బిఫోర్ మోడిఫికేషన్ రవి 30 ప్రింట్ అయింది, ఆఫ్టర్ మోడిఫికేషన్ 39 కృష్ణ ప్రింట్ అయినాయి. సో మనం ఒక క్లాస్ లో ఉన్న డేటాని అవుట్ సైడ్ అంటే డేటా మెంబర్స్ ని అవుట్ సైడ్ క్లాస్ మోడిఫై చేయొచ్చా అంటే మోడిఫై చేయొచ్చు యూజింగ్ ద ఆబ్జెక్ట్. ఎనీ ఆపరేషన్ ఇస్ పాసిబుల్ ఆన్ ఆర్ ఇన్సైడ్ దిస్ క్లాస్ యూజింగ్ ద ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ డేటా మెంబర్స్ ని మనం ఇలా
ఇండివిజువల్గా డిఫైన్ చేసే బదులు మనకి ఒక స్పెషల్ మెథడ్ ఉంది. ఒక స్పెషల్ మెథడ్ ఉంది. ఆ స్పెషల్ మెథడ్ని యూజ్ చేసి కూడా మనం డేటా మెంబర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎలా అంటే దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ అ కన్స్ట్రక్టర్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ ద ఇనిట్ అని చెప్పాను. ఓకేనా? సో నేను డెఫ్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ ఆఫ్ సెల్ఫ్ నేమ్ కామా ఏజ్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సెల్ఫ్ డాట్ ఏజ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్. ఇలా నేను క్లాస్ కి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని క్లాస్ లోపట ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటే వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ ద కన్స్ట్రక్టర్. సో యూజింగ్ ద కన్స్ట్రక్టర్ మనం క్లాస్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ద కరస్పాండింగ్ వేరియబుల్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఆ పర్టికులర్ క్లాస్ ఆబ్జెక్ట్ తో మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఓకే, సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ గోయింగ్ టు బి ఇనిషియలైజ్డ్ విత్ ద కన్స్ట్రక్టర్. ఓకేనా? సో ఇక్కడ నేమ్ రెండు కూడా ఒకటే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏమైతుందంటే ఒక వేరియబుల్ అనేది సెల్ఫ్ అనే కీవర్డ్ తో రిప్రజెంట్ చేస్తున్నారు అంటే వాటిని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనొచ్చు. ఓకే, వేరియబుల్స్ అనేవి సెల్ఫ్ అనే కీవర్డ్ లేకుండా రిప్రజెంట్ చేస్తున్నారు అంటే వాటిని లోకల్ వేరియబుల్స్ అనొచ్చు. అంటే when the local variable and instance variable with the same name for the differentiation purpose we can use the self keyword for the instance variables. That's it. ఓకేనా? సో ఇలా మనం కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేయొచ్చు. అయితే మనం ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేస్తున్నామో ఒక క్లాస్ లోపల కన్స్ట్రక్టర్ ని మనం ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు పర్సన్ డేటా అనే మెథడ్ ని మనం ఎక్స్ప్లిసిట్ గా ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి కాల్ చేసాం కదా. కానీ ఇక్కడ అవసరం లేదు. ఎందుకు అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ టైంలోనే కరస్పాండింగ్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్ గా ఇన్వోక్ అవుతుంది, అంటే కాల్ అవుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ p ఈక్వల్స్ టు పర్సన్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే టైప్ ఎర్రర్. కన్స్ట్రక్టర్ అనేది సమ్ పారామీటర్స్ ని అడుగుతుంది, మనం పాస్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ రవి 31 ఆర్ 30 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఎర్రర్ రాదు. ఎందుకు అంటే ది కరస్పాండింగ్ కన్స్ట్రక్టర్ కెన్ బి గెట్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఇన్వోక్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కన్స్ట్రక్టర్ కి కావాల్సిన పారామీటర్ వాల్యూస్ ని మనం పాస్ చేయాలి. సో ఇప్పుడు p అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి పర్సన్ డేటా అనే మెథడ్ ని కాల్ చేసాం అనుకోండి, దెన్ ఐ కెన్ గెట్ ద అవుట్పుట్. సో దేర్ ఇస్ ఎర్రర్. ఓకే, సారీ, పర్సన్ డేటా అనే మెథడ్ ని కాల్ చేసాను అనుకోండి, దెన్ ఐ కెన్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సో మనం మోడిఫై కూడా చేసుకోవచ్చు. వీటిని మనం మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఎలా మోడిఫై చేయొచ్చు అంటే సింపుల్ గా p డాట్ నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ కృష్ణ అని యాడ్ చేసి అండ్ దెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ p డాట్ పర్సన్ డేటా అనే మెథడ్ ని కాల్ చేస్తే లెట్స్ రన్ ద కోడ్ అండ్ అబ్జర్వ్ we can get కృష్ణ అండ్ 30. సో మోడిఫై కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఒక క్లాస్ లో డేటా మెంబర్స్ ని అండ్ కన్స్ట్రక్టర్ ని మెథడ్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అని. అండ్ మోర్ ఓవర్ ఒక క్లాస్ లో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయడానికి ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసాం కదా. సో అలా కాకుండా మనం క్లాస్ కి డేటా మెంబర్స్ ని అవుట్ సైడ్ క్లాస్ కూడా డిఫైన్ చేయొచ్చు. అంటే యూజింగ్ ద ఆబ్జెక్ట్ p అనేది ఆబ్జెక్ట్ కదా. యూజింగ్ ఆబ్జెక్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లొకేషన్ అనే న్యూ పారామీటర్ ని న్యూ డేటా మెంబర్ ని యాడ్ చేస్తున్నాను. సో లొకేషన్ ఈక్వల్స్ టు సపోజ్ ఐఎమ్ గివింగ్ హైదరాబాద్. ఓకే, ఆఫ్టర్ గివింగ్ దిస్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్, see here, print of location which equals to location or else not here. I'm going to use one more method. Yeah, not here. From outside, I'm going to give the statement print of location of the user equals to simply p dot location and define చేశాను అనుకోండి, then I can able to get the location value హైదరాబాద్. అంటే ఏంటి, మనం న్యూ డేటా మెంబర్ ని ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి క్లాస్ లోపల ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం
క్లాస్ ని డిఫైన్ చేయొచ్చు. క్లాస్ లో కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేయడం, డేటా మెంబర్స్ ని డిఫైన్ చేయడం, మెథడ్స్ ని డిఫైన్ చేయడం చేయొచ్చు, అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సింపుల్ కాన్సెప్ట్.